హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ దోసకాయ పప్పు. ఈ దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలి, తయారు చేసుకోవడానికి ఏమేం కావాలి ఇప్పుడు చూద్దాం. ఈ దోసకాయ పప్పు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉంచినటువంటి కందిపప్పు, దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒలిచిపెట్టుకున్నటువంటి వెల్లుల్లి గుళ్ళు, కొంచెంగా చింతపండు, పోపు దినుసులు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని దానిలో నానబెట్టి ఉంచుకున్నటువంటి కందిపప్పుని వేసుకోవాలి. వేసి ఇందులోనే ఒలిచిపెట్టుకున్నటువంటి వెల్లుల్లి గుళ్ళు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు అన్నీ వేసుకోవాలి. చింతపండు కూడా దీంట్లోనే వేసుకోవాలి. మనం చింతపండు వేసేటప్పుడు చూసి తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే దోసకాయ కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దోసకాయ ముక్కలు ములిగేలాగా కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మనకి పప్పుకు సరిపడగా కొంచెంగా పసుపు, ఉప్పు, కారం అన్నీ కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టే ముందు మనం ఈ పప్పు మధ్యలో చిన్న గిన్నె పెట్టుకుంటే ఇందులోంచి వాటర్ అనేది పైకి పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వేయించుకుంటే పప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ప్రెషర్ తగ్గిన తర్వాత కుక్కర్ మూత తీసి గిన్నె లోపలికి వచ్చినటువంటి వాటర్ను కూడా మనం పప్పులో యాడ్ చేసుకోవాలి. వేసి ఒకసారి పప్పు గుత్తితో మెదుపుకోవాలి. ఇలా మెదిపేటప్పుడు మరీ మెత్తగా మెదపకూడదు. అక్కడక్కడ దోసకాయ ముక్కలు ఉంటే పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అది వేడైన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రేకలను దీంట్లో వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి రేకలు దోరగా ఫ్రై అయితే పప్పు బాగుంటుంది. వెల్లుల్లి వేగిన తర్వాత మిగిలినటువంటి పోపు దినుసులన్నింటినీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు బాగా వేగిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్నటువంటి దోసకాయ పప్పు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకొని కొంచెంగా కొత్తిమీర చల్లుకుంటే వేడివేడిగా దోసకాయ పప్పు అనేది రెడీ అవుతుంది. ఈ దోసకాయ పప్పుని రైస్లో నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.